ఇక రాకూడదు అని అనడంతో రెడ్డి మేము దేవుని మీ గుడి దగ్గర రాలేదు, మేము దేవుని దగ్గరికి వచ్చి ఏదో ముక్కుంటున్నాము, మాకు కూడా దేవుడే కదా ఆయన రాముల వారు, మాకు కూడా అందరికీ దేవుడే కదా అని అన్నందుకు మా మాటలకు ఎదిరిస్తారా, మాదిగా లంజ కొడుకులారా అంటారా, నా కొడుకులారా మీకు ఒక బాధ చెప్తే అర్థం కాదురా విని నా కొడుకులు సంపర్రా అని చెప్పి రాడ్లతో ఇనుపరాడ్లతో రాళ్లతో వేటాడి మా చిన్న వీరయ్యకు వాళ్ళతో పాటు 5 మందికి గాయాలు చేసి 2 గాయాలు చేసిండ్రు. వీళ్ళని ఇప్పుడు 75 సంవత్సరాల నుంచి స్వాతంత్రం 75 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన ఇప్పటికి కూడా దళితుల మీద ఇలాంటి అరాచకాలు ఆగవా అని అడుగుతున్నాము. అంబేద్కర్ గారు ఉన్నారు, ఈయన అంబేద్కర్ గారు వాళ్ళ ఒక్కరికేనా ఇచ్చింది రాజ్యాంగంలో, హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ ఒకటే అన్నారు. కానీ అందుకే ఈరోజు చెప్తున్నాను, హిందువుల్లో అంటే క్రిస్టియన్స్ ఎందుకు బయటకు పోతున్నారంటే ప్రతి ఒక్కరు దళితులని దూరం పెట్టాలనే ఆలోచన ఉంది. ఫిబ్రవరి 18 జరిగితే ఇంతవరకు కూడా కేసు ఫైల్ చేయకు, వాళ్ళు అరెస్ట్ కాకుండా రిమాండ్ కాకుండా చేసి వాళ్ళు బయట తిరుగుతుంటే రీసెంట్గా ఎలక్షన్ టైంలో కూడా మా ఇళ్ళ కాడికి వచ్చి ఎలక్షన్ ఏ ఓట్లు మాది జరుపుతారని మీరు లేకుండా మీ సమస్య వేరే ఉంటాయని చెప్పిండ్రు. ఆ రోజు కూడా అన్నారు ఈ రోజు మీకు ఎలక్షన్ ముందు ఉన్నాయి కాబట్టి ఇంతవరకు జరిగిందిరా, మీకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఏం గతి చేస్తామో కూడా మమ్మల్ని బెదిరించింది మా వాళ్ళని. ఇంత అరాచకాలు ఈ అగ్రకుల వాళ్ళు దళితుల పైన ఇలాంటివి ఇప్పటికైనా మానుకొని చేయాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు మా వాళ్ళపైన దాడి చేసిన సీమ సుధాకర్ రెడ్డి, సీమ సుబ్బారెడ్డి, ఏకాంత్ రెడ్డి, మెట్టు మల్లారెడ్డి విఆర్ఓ, మెట్టు రాజశేఖర్ రెడ్డి, మెట్టు మనోహర్ రెడ్డి, వీళ్ళందరూ ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి మా దళిత గ్రామాల నుంచి మా జిల్లాలో ఉన్న మా రాష్ట్రంలో ఉన్న దళిత గ్రామాలని ప్రతి ఒక్కరిని స్వచ్ఛందంగా తిరగడానికి ఇప్పుడన్నా మాకు సహాయంగా చేయండి అని మీడియా మిత్రులు తెలియపరుచుకుంటాను. ఇది ప్రతి ఒక్కటి ఎక్కడ ఉన్నా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మేము తిరగకూడదని ఎక్కడన్నా రాసి ఉంటే మాదిగలు మీరు దూరంగా ఉండాలి, దేవుళ్ళ కాడికి రాకూడదు అని ఏదైనా ఎక్కడైనా రాజు ఉంటే బైబుల్లో కానీ ఖురాన్లో కానీ ఎక్కడైనా కానీ ఉంటే చెప్పండి, మేము దూరంగా ఉంటాము. ఇప్పుడు కూడా ఎలివేస్తున్నారు మమ్మల్ని, ప్రతి గ్రామంలో ఇలానే జరుగుతున్నాయి. కాబట్టి ఈ మా వీరయ్య శివనాథ్ వీళ్ళ మీద జరిగిన దాడిలో వీళ్ళని కన్ఫర్మ్ అంటే రిమాండ్కి పంపించే వరకు మేము ఇప్పుడు వరకు 3 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా లేదు. ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తాం, మేము కూడా ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు కూడా వాళ్ళ రిమాండ్ పంపించకపోతే ఇప్పుడు కూడా రీసెంట్గా జరుగుతున్న విషయాలు ఏంటంటే మా కాలనీలో జరిగితే మా ఇంటి పక్కలకు వచ్చి వాళ్ళు మేము ప్రచారాలు చేయడానికి వస్తున్నారు. అంటే వాళ్ళకి భయం లేదు, డిపార్ట్మెంట్ అంటే భయం లేదు. మాదిగలు కొడతాము తిడతాము, మాదిగలు కొట్టడానికి బాగానే ఓట్లు అయితే అడుగుతారు, మాదిగల ఓట్లు కావాలి, మాదిగలు దేవుళ్ళ దగ్గర రాకుండా ఉండడానికి వాళ్ళకు లేదా మరి. కాబట్టి దయచేసి మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను, డిపార్ట్మెంట్ సార్, డిఎస్పీ గారు, ఎస్పీ గారు ప్రతి ఒక్కరు ఈ ఆలోచన చేయండి. ఎందుకంటే మాకు నార్మల్గా కొట్టి చెప్పాలి కాదు, గాయాల కుట్లు ఉన్నాయి, ఫొటోస్తో ఉన్నాయి, పేపర్లు వచ్చింది. కాబట్టి మీరు తక్షణం దీనికి తీసుకోవాలని. గార్లదిన్న గ్రామం, దాపిలి మండలం, నంద్యాల జిల్లా సార్ నాది. మా ఊర్లో ఫిబ్రవరి 13 రాముల విగ్రహ ప్రతిష్ట జరుగుతుండగా అగ్రవర్ణ కులాలు డీజే ఎటువంటి పర్మిషన్ లేకోకుండా అక్కడ పిల్లలని రెచ్చగొట్టే విధంగా ఆ పండగ జరుపుకుంటూ, కానీ మేము అక్కడ దేవుని దర్శించుకోవడానికి వెళ్తుంటే అరే దూరం ఉండారంటే ఎందుకు రెడ్డి గారని అడిగినాము. కదా మీరు మాదిగనా కొడుకులు, కులానికి మీరు దేవునికి దగ్గర వచ్చేంతటి మనుషులా అని అనడం జరిగింది. ఏమి రెడ్డి గారు అట్లా మాట్లాడడం అనగా నా పైన ఆ సీమ సుధాకర్ రెడ్డి అని కొడుకు సుబ్బారెడ్డి గారు రాడ్డుతో కొట్టి నా తల పగలగొట్టడం జరిగింది. అందుకు ఫోటోలు చూపి తర్వాత వెల్దుగ్రం పిఎస్ ఎస్ఐ గారి స్టేషన్కు రావడం జరిగింది. సుబ్బారెడ్డితో పాటు మెట్టు రాజశేఖర్ రెడ్డి, మెట్టు మల్లారెడ్డి, మెట్టు మనోహర్ రెడ్డి, ఏకాంత్ రెడ్డి, సీమ సుధాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి అందరూ నా పైన దాడి చేసి
ఉన్నారు. అప్పుడు రక్తగాయాలైన నేను పిఎస్ జల్దుగురం పోలీస్ స్టేషన్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అరే బాబు మీరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిపోండి అని అక్కడ చెప్పినారు. మేము ప్రభుత్వ ఆసుపత్రికి పోయిన తర్వాత మరి వాళ్ళే మా పైన డబ్బు బలంతో అధికార బలంతో మా పైన కేసులు పెట్టి ఇంతవరకు కూడా వాళ్ళు అరెస్ట్ కాకోకుండా వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ 3 నెలల అయినా కూడా ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఈరోజు అరెస్టు చేసినారు అంటున్నారు, కానీ నాకైతే తెలియదు. ఆ అరెస్టును ఎవరో ఖండిస్తున్నారంట. అమ్మ మేము కూడా దళితులము, మా పైన కూడా కొద్దిగా మీ మనసు పెట్టి చూడండి, మా బాధలు ఏందో తెలుస్తుంది అని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం. ఈరోజు 107 ఉన్నా కూడా వాళ్ళు ఏకంగా డబ్బులు పంచడానికి వచ్చి మళ్ళీ మా పైన దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో మా వాళ్ళు భయాందోళనకు గురై ఇంతవరకు కూడా స్వేచ్ఛగా ఉండేది లేదు. దయచేసి పోలీసు వారికి చెప్తున్నాను, ఇప్పటికైనా వాళ్ళని కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ చిన్న వీరయ్య. సోదరులందరూ కూడా నమస్కారం. నాకు సంబంధించిన దళితులు వాళ్ళకి ఎదురైనటువంటి సమస్యను మీడియా సోదరులకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నిన్న మన జరిగినటువంటి విషయాలు కొన్ని మీ దృష్టి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులు మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాళ్ళంతా కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మినిస్టర్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అయితే నేను ఒకటే అడుగుతున్నా, ఒక రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పిఎన్ బాబు గారు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయించిన మాట వాస్తవం కాదా? ఇండిపెండెంట్గా పోటీ చేయించినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, దాన్ని ఎవరు కాదన్నా. ఎవరైనా పోటీ చేసే హక్కు ఉంది, ప్రచారం చేసుకునేటువంటి హక్కు ఉంది, దాన్ని ఎవరు కాదన్నా. మరి ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి పిఎన్ బాబు గారు ఎక్కడ ఓటు అడగాల? మీరు ఏదో ఉద్దేశపూర్వకంగా మినిస్టర్ గారిని ఫాలో అవుతూ మినిస్టర్ గారి ఇంటి దగ్గర నీకేం పని? ఇది మీ కుట్రలో భాగం కాదా? మీ ఆలోచనలో భాగం కాదా? మీకున్నటువంటి ఆయనను మినిస్టర్ గారి ఇంటి దగ్గర పోలింగ్ పోతుందా, లేకుంటే మినిస్టర్ గారి ఇంటి దగ్గర ఓట్లు ఉన్నాయా, లేకుంటే మినిస్టర్ దగ్గర ఇంటి దగ్గర పోల్చినటువంటి పరిస్థితి ఏంటి? ఉద్దేశపూర్వకంగా పిఎన్ బాబు గారిని పోటీలో నిలబెట్టింది వాస్తవం కాదా? పిఎన్ బాబు గారికి మీకు నా కుటుంబానికి సంబంధం ఏమి? పిఎన్ బాబు గారిని మరి జోన్లో పోటీ చేయించడమే కుట్రలో భాగం. నిజంగా దళిత మీద ప్రేమ ఉంటే మరి ఈరోజు గార్ల దినాల్లో జరిగినటువంటి దళిత మీద దాడి జరిగినటువంటి ఈ విషయం ఫిబ్రవరిలో జరిగితే మరి నిజంగా ఈరోజు అరెస్ట్ చేసినారని చెప్తున్నారు. మరి ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ వరకు మరి ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటు వేసేట హక్కు ఉంది కాబట్టి మరి ఇంతవరకు చేయకపోయినా ఈరోజు దాన్ని పెద్ద భూతదండలు చూసి ఇదే తప్పు జరగకపోయినా అరెస్ట్ చేసినట్లుగా మీరు దీన్ని రాధాంతరం చేయాలని చెప్పి చూస్తున్నారే. మరి పిఎన్ బాబు గారి విషయం గురించి ఈ జిల్లా ప్రజలకు అంతా కూడా తెలుసు. ఒక వ్యభిచార కేసులో పట్టుబట్టి విడిపించిన మాట వాస్తవం కాదా? మీరు కుట్రలతో అతన్ని డోన్లు దింపిన మాట వాస్తవం కాదా? అంటే డోన్లు ప్రశాంతంగా ఉన్నటువంటి డోన్లో ఇలాంటి ఆలోచనలు ఇలాంటి సమస్యలన్నీ కూడా తీసుకురావడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? ఈ 5 సంవత్సరాలలో వాళ్ళు అంటున్నారు, ఈ 5 సంవత్సరాలలో ఒక్క ఫాల్స్ కేసు అన్న డోన్లో జరిగిందా? ఎక్కడ డోన్లో ఫాల్స్ కేసు అనేది ఎక్కడ జరగలేదే. కానీ పిఎన్ బాబు గారిని మరి ఈరోజు పిఎన్ బాబు గారి మీద జరిగినటువంటి దాని మీద మేము ధర్నా చేస్తాం, ఓటు చేస్తాం అంటే మరి వీళ్ళు దళితులు కదా? వీళ్ళ విషయం ఎందుకు మాట్లాడలే? మరి మీ పక్కన ఉండేటువంటి వాళ్ళు మరి వీళ్ళ దళితులకి ఇంత అన్యాయంగా ఇళ్ళ వేరు రాట్లతో దాడి చేస్తే మరి ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడలే మీరు? ఎప్పుడు కూడా ఫాల్స్ కేసులు సంస్కృతి అనేటువంటిది డోన్లో ఈ 5 సంవత్సరాలలో ఒక్కరి మీద ఎక్కడైనా జరిగిందనేటువంటి నిరూపించగలుగుతారా? ఎక్కడ కూడా ఒక చిన్న సందర్భం కూడా లేదు, అటువంటి జరిగినటువంటి పరిస్థితి ఏం లేదు. మరి డోన్లో ఇంత
ప్రశాంతంగా ఉన్నటువంటి డోన్లో ఏంది సంస్కృతి, ఏంది పరిస్థితులు, ప్రతి ఊరిలో గొడవ. నిన్న సాయంత్రం 6:30 వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్ కూర్చునేటువంటి ఒక షేక్సావుల్ అనేటువంటి వ్యక్తిని ఓబులాపురంలో తెలుగుదేశం నాయకులు మొత్తం దాడి చేసి కొట్టడం జరిగింది. అంటే డోన్ను, ఒక ప్రశాంతంగా ఉన్నటువంటి డోన్ను ఏం చేయాలనుకుంటున్నారు? ఇంతగా